పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులుగా అదనపు భారాన్ని మోస్తూ వెట్టి చాకిరీ చేస్తున్న నెల వేతనాలు మాత్రం చెల్లించడం లేదని 6 నెలలుగా జీతాలు ఇవ్వలేదని కాంట్రాక్టర్ ని అడిగితే నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని వెంటనే పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టర్ తిరుపతి అడిగితే మీకు నెల జీతాలు ఎక్కడిస్తారో అక్కడికి వెళ్లి పనిచేయండి అంటూ దురుసుగా మాట్లాడుతున్నారన్నారు. జీతం మీద ఆధారపడి బ్రతుకుతున్నామని, మాకు జరిగిన అన్యాయంపై సూపరింటెండెంట్, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చినా నాకు న్యాయం జరగలేదని మీడియా ద్వారా జీతాలు వచ్చేలాగా కృషి చేయాలని కోరారు. DCH డాక్టర్ కోటేశ్వర మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్స్ కు ఈ నెల జీతం ఇవ్వడం జరిగిందని, మరొక 5 నెలల జీతం బకాయి ఉందని కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని, ఇటీ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే బకాయి వేతనాలు ఇప్పించేలాగా చేస్తామని అన్నారు. ఈరోజు శానిటేషన్ వర్కర్స్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 6 నెలల నుంచి శాలరీ రావడం కానీ వాళ్ళకి 1 మంత్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక 2 నెలలు శాంక్షన్ చేయమని మనము కాంట్రాక్టర్కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇష్యూ షోకాజ్ నోటీస్కి రిప్లై రాగానే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సత్వర పరిష్కారం జరిగేటట్టు చూస్తాం.